దేవుని నామానికి మహిమ కలుగునగాక. సో ఈ సమయంలో మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథములో నుండి చిన్న మాట చదువుతున్నాను. జస్ట్ వెరీ బ్రీఫ్ సర్మన్. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. చాలు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదాన్ని. సామాన్యంగా నేను ఇలాగా చిన్న టాపికల్ మెసేజెస్ ఎప్పుడో కానీ చెయ్యను. ఇది మనందరికీ కూడా ఈ సమయంలో చాలా అప్లికబుల్. 31వ తారీఖు రాత్రి, ఇప్పుడు టైం మనకి ఇంచుమించుగా 10 నిమిషాలు తక్కువ 12, 7-8 నిమిషాలు తక్కువ 12, 20-21లోనికి ప్రవేశించబోతున్నాం. ఈ మాట ఏమిటంటే, దేర్ ఈజ్ వన్ వార్నింగ్ అండ్ దేర్ ఈజ్ వన్ ప్రామిస్. ఈ వాక్యంలో ఒక వార్నింగ్ ఉంది, ఒక గంభీరమైన హెచ్చరిక, అలాగే ఒక చక్కటి వాగ్దానము ఉన్నది. వార్నింగ్ ఏమిటంటే, గత సంవత్సరము మన యొక్క జీవితము, మన విధానాలన్నిటికీ అదొక వార్నింగ్. రాబోయే సంవత్సరానికి అదొక వాగ్దానం. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. ఇశ్రాయేలులకు దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు, అంటే ఐగుప్తులో నుండి వాళ్ళు వచ్చి ప్రారంభ దినాల్లో మరి దావీదు కాలంలో కానీ యెహోషువ కాలంలో కానీ వాళ్ళు ఎంతగా దేవుణ్ణి హత్తుకొని జీవించారు. ఆ తరువాత బాగా పతనమైపోయారు. ఇప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. అది అక్కడ జరిగినటువంటి సంగతి. ఇక్కడ ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే శ్రమ అని అర్థం. ఆకోరు అంటే శ్రమ. అందరికీ తెలిసిన చరిత్ర, అందరికీ తెలిసిన కథ. అందుకే నేను వాక్య భాగంలోనికి వెళ్ళడం లేదు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చదువుతాం. యెరికోను జయించారు. యోర్దాను నది దాటి యెహోషువ యొక్క నాయకత్వంలో ఏమి యుద్ధం చేయలేదండి, ఏం కత్తికి పని చెప్పలేదు. ఎరుకో గోడ చుట్టూ తిరిగారు. దేవుడు మహాద్భుతం చేశాడు. కోట గోడలు కూలిపోయాయి, అందరినీ చంపేశారు. ఆ తర్వాత హాయి అని మరొక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. హాయి చిన్న పట్టణం. వాళ్ళు వచ్చేది 5 ఏమాత్రం అండి, ఒక 300 మంది వెళ్తే వాళ్ళని చంపేసి వచ్చేయచ్చు, అదే పెద్ద లెక్క కాదనుకున్నారు. ఓడిపోయి వెనక్కు వచ్చారు. యెరికో అంత బలమైన కోటను, బలమైన రాజును, అంత పెద్ద సైన్యాన్ని దేవుడే ఓడించాడు. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. ఆ తర్వాత అన్ని యుద్ధాలు గెలిచారు. ఆకోరు లోయ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు యెహోషువ ద్వారా చెప్పాడు, మీరు యెరికో పట్టణములో
ఎరికో పట్టణము శపించబడిన పట్టణం. నేను శపించానన్నాడు దేవుడు దాన్ని, అందుకే నేనే కూలగొట్టాను దాన్ని. మీరు ఏమి ముట్టుకోకూడదు, ఏమి తీసుకోకూడదు అని చెప్పాడు దేవుడు. అయితే ఆకాను ఏం చేశాడంటే మంచి వస్త్రము, షీనార్ వస్త్రం. బాబిలోన్ వాజ్ ఫేమస్ ఫర్ షీనార్. ఎరుకోలో కూడా అది ఉంది. సో అక్కడికి చెందినటువంటి ఆ షీనారు వస్త్రము, అంత బంగారము, వెండి దొంగతనం చేసి దేవుడు వద్దన్నాడు, తీసుకోవద్దన్నాడు. మామూలుగా యుద్ధము చేస్తే దోచుకోవాలి, అది యుద్ధ నీతి. కానీ ఇక్కడ ఏం ముట్టుకోవద్దని చెప్పాడు. దానికి యుద్ధంలో ఓడిపోయారు. చివరికి యెహోషువ ఏడ్చాడు, ఏం జరిగింది ప్రభువా అని. దేవుడు చెప్పాడు, ఇదిగో పాపం జరిగింది అన్నాడు. సరే, వాళ్ళు దొరికారు, రాళ్లతో కొట్టి చంపారు. ఏమండి, అక్కడ పెద్ద కుప్ప వేశారు, రాళ్ల కుప్ప. దేవుడు ఆ లోయకు, అక్కడ ప్రజలు దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు, అంటే శ్రమగల లోయ. ఏమిటి ఆకోరు లోయ? ఆ శ్రమ ఎందుకు వచ్చింది? 2-3 కారణాలు చెప్పుకుందాం. మొదటి కారణం ఏమిటంటే డిజొబీడియన్స్. దేవుడు చెప్పాడు మీరు ముట్టుకోవద్దు, ఏమి తీసుకోవద్దు. డిజొబీడియన్స్. ఆకాను తీసుకున్నాడు. ఇక్కడ ఆకోరు లోయ ఆ డిజొబీడియన్స్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, ఒక్కసారి మనం 2020 వెనక్కి తిరిగి చూస్తే మన జీవితంలో కనపడుతున్న డిజొబీడియన్స్, మన జీవితంలో కనపడుతున్న అవిధేయత, ఎన్నిసార్లు దేవుడి మాట మనము వినకుండా పోయాము? ఏమండి, ఎన్నిసార్లు? హియర్ ఈజ్ ఎ వార్నింగ్ ఫర్ అస్. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని శిక్షించవచ్చును, ఆకానుని శిక్షించినట్లు నేను మిమ్మల్ని శిక్షించవచ్చు, కానీ నేను శిక్షించలేదు. ఇట్ ఈస్ ఎ వార్నింగ్, ఎ లవింగ్ వార్నింగ్. ప్రేమతో కూడినటువంటి ఒక హెచ్చరిక. నెంబర్ 1, డిజొబీడియన్స్, అవిధేయత. రెండవది ఏమిటంటే అవిశ్వాసం, దేవుణ్ణి నమ్మలేకపోవడం. 40 ఏళ్ళు దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడే. యోర్దాను నదిని చీల్చాడు, ఏమండి, ఎరుకోను కూలగొట్టాడు. అసలు వీళ్ళు అరణ్యంలోనికి ప్రవేశించిన మొదటి సంవత్సరము మోషే కొద్దిమందిని వేగు చూడడానికి పంపిస్తే వాళ్ళు తెచ్చిన రిపోర్ట్ ఏంటండి? వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాము, మా దృష్టికి మేమే మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళ దృష్టికి కూడా కాదు, మనం వెళ్ళిపోదాం ఐగుప్తుకి, మన వల్ల కాదు అని ఏడ్చారు. మోషేను అహరోని చంపడానికి చూశారు. అంత బలమైన ఎరుకోని దేవుడు కొలగొట్టాడే. ఆకానుకు అవిశ్వాసం కలిగింది. ఇవి తీసుకెళ్దాం, కనాన్కి వెళ్తున్నాం, మనకు కొంత బంగారం కావాలి కదా, కొంత వస్త్రం కావాలి కదా, అక్కడ కాస్త రిచ్గా బ్రతుకుదాం, తీసుకెళ్ళిపోదాం, ఎట్లాగూ మనము అన్ని చోట్ల దోచుకుంటాం, కానీ ఇది ఎక్స్ట్రా. చూశారండి, హీ కుడ్ నాట్ ట్రస్ట్ ద ప్రావిజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రావిజన్, దేవుడు ఎలా సమకూరుస్తాడు, దేవుడు భవిష్యత్తును ఎలా దృష్టిలో పెట్టుకొని దాని కొరకు ఏర్పాటు చేస్తాడు అన్న విషయాన్ని ఆకాను నమ్మలేకపోయాడు. సో ఇక్కడ ఆకోరు లోయ, ఈ శ్రమ ఆకానుకు రావడానికి కారణం ఏమిటంటే మొదటిది అవిధేయత అయితే రెండవది అవిశ్వాసం. దేవుణ్ణి నమ్మలేకపోయాడు. ఇంకొక మాట కనబడుతుంది, ఓటమి. చిన్నదాని దగ్గర ఓడిపోయారండి, పెద్దదాని దగ్గర గెలిచారు. వీళ్ళు గెలిచింది ఏముందిలేండి, దేవుడు గెలిపించాడు, దేవుడు గెలిచాడు. ఒకవేళ మన భాషలో చెప్పుకోవాలనుకుంటే అదే సమయంలో
చిన్న హాయి అనే ఓటి దగ్గర ఓడిపోయారు. ఓటమి. వెన్ దెర్ ఈస్ డిజొబీడియన్స్ అండ్ ఫెయిత్లెస్నెస్, ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ డిఫీట్. గుర్తుపెట్టుకోండి. అవిధేయత, అవిశ్వాసము ఎక్కడ ఉంటాయో వాటి వలన కలిగే ఫలం ఏమిటంటే ఓటమి. ఎన్నిసార్లు 2020లో మనం ఓడిపోయామండి? ఎన్నిసార్లు ఓడిపోయాం? విశ్వాస విషయంలో, దేవుని నమ్మే విషయంలో, దేవుని యొక్క వాక్యానికి లోబడే విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, మానసికంగా, భౌతికంగా, కుటుంబంలో, ఏమంటే అనేక రకాలుగా అనేక విషయాలలో ఒకసారి మనం ఓటమి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరము కూడా మేము 365 days ఇంటూ 24 hours ఇంటూ 60 minutes ఇంటూ 60 seconds గెలుస్తానే ఉన్నామని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. అలా చెప్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, తమను తాము సరిగా పరీక్షించుకోలేదని అర్థం అండి. ఎస్, ఎట్ టైమ్స్ కొన్నిసార్లు ఓటమి కనపడింది. ఆకోరు లోయ, దేవుడు అంటున్నాడు ఆకోరు లోయని జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ఆకాను నేను విడిచిపెట్టలేదు. కానీ మీ విషయంలో నేను ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాను, ఎంత శాంతం కనపరుస్తున్నాను, ఎంత ఓర్పు కనపరుస్తున్నాను చూశారా? హియర్ ఈజ్ ఎ వార్నింగ్ టు అస్. రెండో మాట అంటున్నాడు, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను అంటున్నాడు. నిజానికి ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు రాజ్యము ఏర్పడిన తర్వాత, ఐ థింక్ ఇట్ ఈస్ 1947 or 47 మే అనుకుంటాను, గుర్తు రావట్లేదు నాకు. ఇశ్రాయేలు దేశం ఏర్పడిన తర్వాత యూదులు కొద్దిమంది తిరిగి వచ్చి వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రస్తుతం దేశం ఏర్పాటైన తర్వాత జాయినిస్టులు ఎవరైతే మా పాలస్తీనా మాకు కావాలి, మా రాజ్యం మాకు కావాలని పోరాడారో వాళ్ళని జాయినిస్టులు అంటారు. జాయిన్ మూవ్మెంట్, సియోను ఉద్యమకారులు వాళ్ళ దేశం ఏర్పడడానికి. ఆ ఉద్యమకారులు ఏం చేశారంటే, ప్రస్తుతము వాళ్ళ దేశంలో ఉన్న ఆకోరు లోయకు వాళ్ళు పెట్టుకున్న పేరు ఏమిటంటే పెటాక్ తిగ్వాలి అని పేరు పెట్టారండి. ఆకోరు అనే పేరు మార్చేసి పెటాక్ తిగ్వాలి అని పేరు పెట్టారు హెబ్రీ భాషలో. పెటాక్ తిగ్వాలి అంటే అర్థం ఏమిటంటే నిరీక్షణ ద్వారము అని అర్థం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హోషేయ గ్రంథములో యేసు దేవుడు చెప్పింది నెరవేరింది అని ఉద్దేశించి వాళ్ళ ఈ ఆకోరు లోయకు ఆ పెటాక్ తిగ్వాలి అని పేరు పెట్టుకున్నారు. అది వాళ్ళ విశ్వాసం కావచ్చు. కానీ మన జీవితంలో క్రైస్తవులముగా దేవుడు అంటున్నాడు, నేను మీకు ఒక నిరీక్షణ ఇస్తున్నాను, నేను మీకు ఒక నిరీక్షణ ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఇలా అంటాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ విధముగా 17వ వచనం చదువుతున్నాను. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. మన ఆత్మకు లంగరు అంటున్నాడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మీరు అటు ఇటు కొట్టుకొని పోతున్నారు అంటాడు. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడాను, కానీ అక్కడున్న మాట ఏమిటంటే, లంగరు వెయ్యకుండా సముద్రంలో నిలబడ్డటువంటి లేదా ఒడ్డులో సముద్రపు ఒడ్డుకు వచ్చి హార్బర్లో రేవులో నిలబడ్డటువంటి ఓడకు లంగరు వేయకపోతే గాలికి అటు ఇటు ఊగి కొట్టుకొని వెళ్ళిపోతుంది.
అలాగా మీరు విశ్వాసం విషయంలో బలహీనులై అటు ఇటు కొట్టుకెళ్ళిపోతున్నారు అని చెప్తాడు. ఈ ఆఖరి అధ్యాయాలకు వచ్చేసరికి అంటే ఏమంటే నిరీక్షణ లంగరు వలే అంటాడు. లంగరేసినప్పుడు ఓడ ఎలా అయితే కొట్టుకొని పోదో ఈ నిరీక్షణ మనము కొట్టుకొని పోకుండా ఉండడానికి, అంటే 2020లో మన ఓటమి, 2020లో మన అవిశ్వాసము, 2020లో మన అవిధేయత, ఇవన్నీ కూడా కొట్టుకొని పోవడమే. కానీ ఇప్పుడు ఈ నిరీక్షణ, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నేను మీకు ఒక నిరీక్షణ ఇస్తున్నాను, ఈ నిరీక్షణ ఒక లంగరులాగా మీకు పని చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు చెప్పుకుందాం. 2021లో దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. దేవుడు అబద్ధమాడజాలని 2 సంగతుల్ని బట్టాట. ఏమిటా 2 సంగతులు? ఒకటి ఆయన వాక్యము, ఆయన మాట, రెండవది ఆయన క్యారెక్టర్. 2 సంగతులు. వన్ ఈజ్ గాడ్స్ వర్డ్, అనదర్ వన్ ఈజ్ గాడ్స్ క్యారెక్టర్. సో దేవుడు తన మాటను బట్టి, దేవుడు అబద్ధమాడ నేరని క్యారెక్టర్ కలిగిన వాడు కనుక 2021లో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను విశ్వాసంలో, మీరు కొట్టుకొని పోయే అవసరం లేదు. 2020లో ఓడిపోయినట్లు మీరు 2021లో ఓడిపోని అవసరం లేదు. మీరు చేయవలసిన పని ఏమిటంటే ఈ నిరీక్షణను లంగరు వేయండి. ప్రియులారా, మనము లంగరు వేసినట్లుగా యేసు ప్రభువులో మనం ఆ నిరీక్షణ ఉంచినప్పుడు అండి దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తాడు. అంతేకాదు, దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలా అంటాడు, యాక్చువల్గా 19, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, వీరి ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము అంటూ కిందకు వచ్చి అంటాడు, ఆయన నిరంతరము మన కొరకు యాజకత్వము చేస్తూ ఉన్నాడు గనుక 25వ వచనంలో అంటాడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభువే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అది దేవుడు మనకిచ్చిన నిరీక్షణ అండి. అది దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. మనల్ని మనము కాపాడుకోలేకపోతున్నాం, మనల్ని మనము ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించుకోలేమండి. ప్రభువు మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లెట్ us డిపెండ్ ఆన్ ద ప్రేయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ ఆన్ అవర్ ప్రేయర్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మన ప్రార్థనలు చాలా చిన్న ప్రార్థనలు అండి. మన ప్రార్థనలు ఏమండి, ఒక మాట చెప్తాను, ఒక మైక్ టైసన్ లాంటి వాడు, లేకపోతే ఒక మహా బలశాలి, అతను కొట్టే పంచ్, బాక్సింగ్లో అక్కడ కొడితే ఎలా ఉంటుందంటారు, ఒక పెద్ద బాక్సర్, ఆయన కొట్టడానికి ఒక 5 ఏళ్ల పిల్లోడు కొట్టడానికి ఎంత తేడా ఉందంటారు? చాలా తేడా ఉంటుంది కదా. మన ప్రార్థనలో ఒక చిన్న పిల్లవాడు కొట్టే దెబ్బలాగా ఉంటే యేసుప్రభు చేసే ప్రార్థన మైక్ టైసన్ పంచ్ కంటే గొప్పగా ఉంటుందండి. సో అవర్ ప్రేయర్స్, మనం ప్రార్థన చేయాల్సిందే కానీ, బట్ యేసు ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే ఆ నిరీక్షణ 2021లో మనల్ని నడిపిస్తుంది. అది మనల్ని నడిపించాలి. లెట్ us hang on to that. Let us hang on to that hope. The hope is that Jesus is praying for us. Our Lord is praying for us. His mediation, His mediatory ministry, యేసు ప్రభు యొక్క మధ్యవర్తిత్వపు యాజకత్వం యొక్క పరిచర్య, ఆ నిరీక్షణ, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే నిరీక్షణ లంగరు వలె మనల్ని ఈ సంవత్సరం నిలబడుతుంది. దేవుడు అంటున్నాడు, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. లెట్ us trust the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముదాం. ప్రభువా, నా శ్రమను నిరీక్షణ ద్వారంగా చేస్తానని చెప్పావు ప్రభువా. 2020లో ద పెయిన్ ఐ వెంట్ త్రూ, ద agony I went through, the tears I went through, the disturbance I went through, the trouble I went through, or the unfaithfulness I went through, the disobedience I went through, hopelessness I went through, the defeats I went through,
2019లో ఈ 2020లో నేను ప్రయాణం చేసిన ఆ శ్రమల గుండా నేను వెళ్ళినప్పుడు, దుఃఖము గుండా నేను వెళ్ళాను, కష్టం గుండా వెళ్ళాను, నొప్పి గుండా వెళ్ళాను, కన్నీరు గుండా వెళ్ళాను, కష్టాల గుండా వెళ్ళాను, ఓటమిలో వెళ్ళాను, అవిధేయతలో వెళ్ళాను, అవిశ్వాసంలో వెళ్ళాను కొన్నిసార్లు. కానీ 2021లో ప్రభువా నీవు నాకు ఇచ్చిన నిరీక్షణ మీద నేను ఆనుకొని ఉండడానికి మీ కృప నాకు ఇవ్వండి. లెట్ us ఆస్క్ గాడ్, లెట్ us ట్రస్ట్ హిమ్. ఆయన అంటున్నాడు, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. ప్రభువా మీరు నాకు ఇచ్చిన ఈ నిరీక్షణ, నా కొరకు మీరు చేస్తున్న విజ్ఞాపన, ఒక మాట చదివి నేను ముగిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు ఇలా అంటాడు, 5వ అధ్యాయం 23వ వచనం. ఏంటా నిరీక్షణ? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. 2020లో మనం ఎంత పరిశుద్ధంగా జీవించామో, ఎంత పరిశుద్ధంగా ముందుకు సాగామో దాన్ని వదిలేద్దాం. ఇక 2021లో ఆయనే మనల్ని పరిశుద్ధపరిచి నడిపిస్తానంటున్నాడు. మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును, అంటే ఆత్మ, జీవము, ద లైఫ్, ప్రాణము, ఈ శరీరం అంటే మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్. కాపాడబడునుగాక. ప్రియులారా, దేవా నా ఆత్మను నిందారహితంగా మీరు అక్కడ వరకు, నా ప్రాణాన్ని నిందారహితంగా మీరు అక్కడ వరకు, నా శరీరాన్ని నిందారహితంగా ఆయన రాకడ వరకు, లేదా ఆయన మనల్ని పిలుచుకునేంత వరకు ఆయన భద్రపరుస్తానంటున్నాడు. ఆ సమాధానకర్తయకు దేవుడే మనల్ని పరిశుద్ధపరిచి నడిపిస్తానంటున్నాడు. కాబట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈ వాగ్దానముతో, ఈ నిరీక్షణతో మనం 2021లోనికి ప్రవేశిద్దాం. 21లో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం.